హలో అండి, హాయ్ అందరికి. సో మనం ఈరోజు పైథాన్ డేటా సైన్స్ కోసం అని పైథాన్ క్లాసెస్ అనేవి క్లాసెస్ అంటే జస్ట్ మీకు ఒక జస్ట్ ట్రైనింగ్ లాంటిది, బేసిక్స్ అనమాట. వెరీ వెరీ బేసిక్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా. విత్ ఎగ్జాంపుల్స్ మీకు కూడా కొన్ని అసైన్మెంట్స్ ఇస్తా. సో దాని ద్వారా ఏంటంటే మీరు నేర్చుకోవచ్చు. తెలుగులో మనకి పైథాన్ ఇంత బేసిక్స్ ఎక్కడ నేర్పించలేదు. సో అందుకని నేను నేర్పించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. సో పెయిడ్ కోర్సెస్లో మీకు ఏం చెప్తారు, బేసిక్ పైథాన్ కోర్స్ లైక్ డేటా సైన్స్ కోర్స్ అనేది మీరు తీసుకుంటే స్టార్టింగ్ వాళ్ళు మీకు ఏం చెప్తారు ఏంటి అనేటివన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో వచ్చేటప్పుడు నేను కవర్ చేస్తుంటాను. సో ఇవి చూడడమే కాకుండా వీటిని మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీరు కొంచెం త్వరగా నేర్చుకుంటారు. సో నేనైతే జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకున్నది ఏంటంటే పైథాన్ ఫర్ డేటా సైన్స్. పైథాన్ ఫర్ డేటా సైన్స్ స్పేస్ ఇవ్వాలి, తర్వాత కంట్రోల్ ఎంటర్ ఇస్తే సో ఇలా వస్తుంది. నేను తీసుకున్నది ఏంటంటే ఇక్కడ మార్క్ డౌన్. సో కోడ్ కనుక తీసుకుంటే మనకి కోడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ హెడర్స్ కోసం మార్క్ డౌన్ తీసుకోవచ్చు అనమాట. సో అది మ్యాటర్. ఫస్ట్ వన్ ఏంటంటే మనం పైథాన్లో ఏమేమి యూజ్ చేస్తాం, డేటా సైన్స్, స్పెషల్గా డేటా సైన్స్ కోసం పైథాన్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం అంటే నంపై యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాండాస్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మ్యాట్ప్లాట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇవి 3 అనేది మెయిన్ అనమాట డేటా సైన్స్ ఇదిలో. సో ఎప్పుడైతే నేను హ్యాష్తో రాస్తానో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, జస్ట్ ఇవి కమెంట్స్ అనమాట. ఎస్క్యూఎల్ గురించి తెలుసు, ఎస్క్యూఎల్ వచ్చిన వాళ్ళకి తెలుసు, అలా డబుల్ ఐకాన్ ఇస్తే అవి ఎట్లా ఎగ్జిక్యూట్ అవ్వవు. సో డేటా పైథాన్లో కూడా మనకి హ్యాష్ ఉంటుంది. సో హ్యాష్తో రాస్తే మనకి అవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో మనం యూజ్ చేసేది ఏంటంటే పైథాన్ 3 అనమాట. ఇప్పుడు అందరూ కూడా పైథాన్ 3 యూజ్ చేస్తున్నాం. పైథాన్ 3 అనేది లేటెస్ట్ అండ్ మనం ప్రజెంట్ మనం ఉన్నది జూపిటర్ నోట్బుక్ లో. సో ఫస్ట్ వన్ మీకు తెలిసిన కమాండ్ అయింది ప్రింట్ కమాండ్. సో ప్రింట్ కమాండ్ ఎప్పుడైనా కూడా స్మాల్ లెటర్స్ లోనే రాసుకోవాలి. లైక్ హలో వరల్డ్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అప్పుడు మనకి హలో వరల్డ్ అని ప్రింట్. సో ఇది మనకి రిజల్ట్ ఏరియా. ఓకే, ఇది మన టైపింగ్ ఏరియా ఉంటుంది, రిజల్ట్ ఏరియా. సో రిజల్ట్ మనకి హలో వరల్డ్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మనం కంట్రోల్ ఎంటర్ అని ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఇక్కడ రన్ బటన్ ఉంది కదా, సో షిఫ్ట్ ఎంటర్ అని ఇవ్వచ్చు. ఇలాంటి ఇక్కడ మనకి రన్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి అది రన్ అయిపోతుంది. సో ఇట్లా మీరు జూపిటర్ నోట్బుక్ ని యూజ్ చేసుకొని రన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మనము వేరియబుల్స్. ఓకే, సో మనము వేరియబుల్స్ చూస్తాం. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ లో ఒక దాంట్లో మనం స్టోరేజ్ చేస్తాం, టెంపరీ స్టోరేజ్ అనేది చేస్తాం. అంటే అసైన్ చేస్తున్నాం. లైక్ మీరు ఉంటారు, మీ పేరు వంశీ. ఓకే, సో నా పేరు వంశీ, మీ పేరు సమ్ ఎక్స్. ఓకే, అట్లా నా నేమ్ ఏంటంటే నేమ్ వంశీ అని చెప్పేసి నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, సో నేను దీన్ని అసైన్ చేసిన తర్వాత నేను ఎక్కడ కూడా ప్రింట్ నేమ్ అని చెప్పేసి అని అన్నాను అంటే అప్పుడు నా పేరు వస్తుంది. అర్థమవుతుందా? సో అట్లానే నా ఏజ్ కూడా నేను ఇస్తున్నాను, అసైన్ చేశాను. ఏజ్లో నా ఏజ్ ఉంటుంది, నేమ్లో నా పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏజ్ అని ఇస్తే ఏం రావాలి, ఇక్కడ నా ఏజ్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం రావాలి, నా పేరు అట్లనే నా వాయిస్ ఎంతనే కూడా రావాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం జరిగిందంటే నా పేరు వంశీ అని చెప్పేసి ఇచ్చాను, బట్ మీ పేరు డిఫరెంట్ అయి ఉంటుంది కదా. ఓకే, అర్థమవుతుందా? మీ పేరు డిఫరెంట్ అయి ఉంటుంది. సో మరి మీ పేరు ఇందులో ఎట్లా స్టోరేజ్ చేస్తాము? ఎండ్ యూజర్ ఉంటాడు, ఎండ్ యూజర్ మన పేరు ఎట్లా స్టోరేజ్ చేస్తారు? వాళ్ళ పేరు అయితే మనకు తెలియదు కదా. వాళ్ళు జస్ట్ మనము
ఒక ఇన్పుట్ ఇస్తాం అనమాట, లైక్ ఒక ఇన్పుట్ బాక్స్. ఇప్పుడు ఇది ఒక ఇన్పుట్ బాక్స్ అనుకోండి, ఇక్కడ మీరు మీ పేరు అనేది ఇచ్చారు. బట్ ఎండ్ యూజర్ తనకి కోడింగ్ తెలియదు, మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి ఇచ్చాం. సో తను అందులో కొన్ని ఎంట్రీస్ చేయాలి. సో అవి ఆ వేరియబుల్లో సేవ్ అయిపోవాలి. అవి ఎట్లా సేవ్ అయిపోవాలి? వాటికే మనకు ఇన్పుట్ వాల్యూస్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ వాల్యూస్ యూజ్ చేస్తాం. సో ఇన్పుట్ లో నేమ్ ఈక్వల్ టు మనము వాళ్ళకి ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు, లైక్ ఇన్పుట్. ఓకే, ఎంటర్ యువర్ నేమ్, రైట్. సో దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బాక్స్, ఇన్పుట్ బాక్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి. ఎండ్ యూజర్ అయితే డబల్ కోట్స్ పెట్టయితే చేయడు కదా, ఇలా చేస్తాడు కాబట్టి సురేష్. ఓకే, తర్వాత ఎంటర్ ఇచ్చాను. సో అప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ నేమ్ లైక్ ప్రింట్ నేమ్ అని ఇస్తే అప్పుడు ఏమొస్తుంది, సురేష్ అని వస్తుంది. ఎందుకు అని అంటే ఈ నేమ్ అనేది సురేష్ అని చెప్పి మనం ఆల్రెడీ ఇచ్చేసాం, అసైన్ చేసాం. ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు నేమ్ వంశీ అని ఇచ్చారు, బట్ నేను దాన్ని ఇక్కడ ఓవర్ రైట్ చేశాను అనమాట. అదే మీరు ఇప్పుడు ఏజ్ అన్నారు అనుకోండి, ఏజ్ మళ్ళీ 29, అక్కడ ఆల్రెడీ ఏదైతే అసైన్ చేసినామో అది వస్తుంది. ఓకే, సో ఇన్పుట్ వాల్యూస్ లో నేమ్ మనం ఇచ్చాము, ఇప్పుడు ఏజ్ కూడా ఇద్దాం. ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, సో ఇట్లా ఇచ్చేసి ఇచ్చాం. ఇప్పుడు మన ఏజ్ అడుగుతుంది, నా ఏజ్ సురేష్ ఏజ్ 25. ఓకే, సో 25 అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఏజ్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 25. ఇప్పుడు ప్రింట్ నేమ్ కామా ఏజ్ అని ఇచ్చాము, ఇప్పుడు ఏం రావాలి, సురేష్ 25 అని చెప్పేసి రావాలి. కరెక్టా? ఓకే, సో ఇప్పుడు నేమ్ ఏజ్ సపరేట్ ఇచ్చే బదులు మల్టిపుల్ ఇన్పుట్ వాల్యూస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే నేమ్ ఈక్వల్ టు, సో ఇదే నేను రైట్, అండ్ ఏజ్ కూడా ఇక్కడ ఇదే ఇస్తాను. ఓకే, నేను ఇక్కడ ఏమంటానంటే ప్రింట్ ఇస్తాను, సారీ ఇక్కడ ఏజ్ ఉండాలి, ఇక్కడ కూడా ఏజ్ ఉండాలి. ఓకే, ప్రింట్ నేమ్ కామా లేదంటే హలో నేమ్ your age in months is, okay, age into 12. కరెక్టా? సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటాం. ఓకే, ఇది మనం ఒక జస్ట్ ఏజ్ క్యాలిక్యులేటర్ లెక్క యూజ్ చేస్తాం. ఇన్పుట్ తీసుకొని దాన్ని మనము హలో సురేష్ మీ ఏజ్, యువర్ ఏజ్ ఇన్ మంత్స్ ఈస్ 25 into 2 అలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఎర్రర్ అనేది వస్తుంది, అది ఏంటో మనం ఎప్పుడు చూద్దాం. నా పేరు కావ్య అండ్ నా ఏజ్ వచ్చేవరకు 19 ఎంటర్. సో ఇక్కడ ఏమైందో చూడండి, హలో కావ్య యువర్ ఏజ్ ఇన్ మంత్స్ ఈస్ 19 12 సార్లు వచ్చింది ఇక్కడ. ఓకే, యాక్చువల్గా మనం ఏం చెప్పాం, ఇక్కడ ఏజ్ ని మల్టిప్లై చేయమని చెప్పాం. బట్ ఇక్కడ ఏమైంది, ఏజ్ 19 సార్లు 19 టైమ్స్, సారీ ఏజ్ అనేది 12 టైమ్స్ రిపీట్ అయింది. సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సేమ్ నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఏజ్ అన్నాం, నేమ్ అన్నాం. నేమ్ డైరెక్ట్గా బై డిఫాల్ట్గా ఎప్పుడైనా కూడా మనకి పైథాన్ స్ట్రింగ్గా తీసుకుంటుంది. బట్ ఏజ్ వచ్చే వరకు ఇది కూడా స్ట్రింగ్గా తీసుకుంటుంది. మనం దీన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనము ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేమ్ కావ్య, ఓకే, ఏజ్ అంతా 90. ఎంత ఇస్తే ఎంత వచ్చింది, 228 అని వచ్చింది.
228 months. Your age in months is 220. ఇక్కడి వరకు అర్థమైందా? ఇన్ కేసు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. మల్టిపుల్ ఇన్పుట్స్ ఏం లేదు, జస్ట్ మన నేమ్, ఏజ్, మీ ఫాదర్ నేమ్, మీ మొబైల్ నెంబర్ అట్లా ఇవ్వండి. ఓకే, సో వాళ్ళు మీ ప్రింట్ స్టేట్మెంట్ కూడా మీరు రాయండి. సో ప్రింట్ స్టేట్మెంట్ లో ఏమేమి రావాలనేది కూడా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఇచ్చి చూడండి. అండ్ స్ట్రింగ్ ని హ్యాండిల్ చేయడము, ఇంటిజర్ ని హ్యాండిల్ చేయడము, బూలియన్స్ ని హ్యాండిల్ చేయడము, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా టైప్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం చూసారా, ఈ ఏజ్ 19 చాలా సార్లు వచ్చింది అండ్ ఇక్కడైతే మల్టిప్లికేషన్ అయింది. సో ఇవి డేటా టైప్స్ అనమాట. సో ఈ డేటా టైప్స్ ని హ్యాండిల్ చేయడం ఎట్లా? ఫస్ట్ మనకి డేటా టైప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్. ఓకే, నెంబర్ ఈక్వల్ టు డెసిమల్ అయితే ఉంటుంది, డెసిమల్ ఈక్వల్ టు 2.36 ఇలా ఉంటుంది. అవునా? స్ట్రింగ్ అయితే ఏముంటుంది, ఏదన్నా పేరు ఉంటుంది. అవునా? నెక్స్ట్ వన్ బూలియన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పేది. జస్ట్ మీరు 2 అంటే ఇలా కుదరదు, 3 అనేది క్యాపిటల్ లెటర్ టైప్ చేయాలి. ఓకే, సో ఇందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్. ఓకే, ఇందులో మనం డేటా టైప్ అనేది తెలుసుకోవాలి. టైప్. ఓకే, ఇలా నేను టైప్ చేసుకొని దీన్ని కాపీ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ వన్ డెసిమల్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్. నెక్స్ట్ వన్. ఓకే, ఇవేంటంటే ఇక్కడ నెంబర్ అంటే ఇదండి, నెంబర్ ఇది, ఈ డెసిమల్ ఇవి టైప్ చేసింది. ఓకేనా? సో ఇప్పుడు కనుక మీరు షిఫ్ట్ ఎంటర్ ఇస్తే వాటి యొక్క క్లాస్ అంటే వాటి యొక్క డేటా టైప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి, ఇంటీజర్, ఐఎన్టీ. ఇదే మనం ఇక్కడ రాసింది కూడా ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్లోట్. డెసిమల్ ని మనం ఫ్లోట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, దాని తర్వాత వచ్చేది ఏంటి, స్ట్రింగ్. దాని తర్వాత వచ్చేది బూలియన్స్. సో ఇవి డేటా టైప్స్. సో డేటా టైప్స్ నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ తోని ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ కొంచెం డిఫికల్ట్ అంటే ఈజీనే, మీకు కొంచెం కాన్సెప్ట్ వైజ్ గా మీరు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే మీకు ఈ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేటివి తెలుస్తుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ లో ఫస్ట్ వన్ ఏ ఈక్వల్ టు 5 అంటున్నా, బి ఈక్వల్ టు 2 అంటున్నా. ఓకే, ఏ అనేది 5 అండ్ బి అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను మీకు అన్ని టైప్ ఆఫ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేది మీకు చూపిస్తాను. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఏంటంటే అడిషన్. సో అడిషన్ ఎలా చేస్తాం, ఏ ప్లస్. ఓకే, అడిషన్ ఏం జరిగింది ఇక్కడ 7. ఓకే, లేదు అనుకుంటే ఏ ప్లస్ ఎడిషన్ అని చెప్పేసి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ లో ఏమవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది. 5లో నుంచి 2 తీసేస్తే అంత 3. మరి నెక్స్ట్ వన్ ఏంటి, మల్టిప్లికేషన్. ఓకే,
ఓకే, నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, నేను మీకు అర్థం అవ్వాలి కూడా మీకు. అన్ని సింపుల్ క్యాలిక్యులేషన్స్. 5 2 10. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్. ఇది మీకు ఇవన్నీ కూడా ఈ 4 క్యాలిక్యులేషన్స్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ మీకు తెలిసే. నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్, కాకపోతే ఫ్లోర్ డివిజన్ విచ్ ఓకే. సో ఇక్కడ చూడండి, డివిజన్ ని నేను ఇంకొక టైప్ ఇస్తాను, అదే డబుల్ టైమ్స్ ఇస్తాను. సో డబుల్ టైమ్స్ ఇస్తే ఏమైంది, 2 వచ్చింది. అంటే ఈ పాయింట్ పైన వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమన్నా రిటర్న్స్ డివిజన్ వాల్యూ ఇంటీజర్ లెక్క ఉందన్నమాట. ఇది ఫ్లోర్ లెక్క కాదు. ఫర్ ఎగ్జాంపుల్ cal equal to a divided by b. Print I calculation. ఇక్కడ మనకి ఏమని వచ్చింది, ఫ్లోట్ అని వచ్చింది. కరెక్ట్. సేమ్ క్యాల్కు అని ఇచ్చాం. ఓకే, ప్రింట్ I. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది, ఇంటీజర్ అని వచ్చింది. సో అదే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఏంటనంటే ఇక్కడ మనకి ఫ్లోట్ ఆన్సర్ ఉంటుంది. డివిజన్ చేస్తే ఎట్లయినా కూడా మనకి ఫ్లోట్ ఆన్సర్ రావాలి, పాయింట్స్ లోనే వస్తుంది డివిజన్ చేస్తే. ఓకే, కొన్ని రౌండ్ ఫిగర్స్ ఉంటాయి, 2 divided by 2. ఓకే, 2 divided by 2 దట్ ఈస్ 1. సో అది మనకి ఇలానే వస్తుంది, ఇంటీజర్ లోనే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది 1 సెకండ్. ఓకే, సో ఇదేంటనంటే మనకి ఖచ్చితంగా ఇంటీజర్ లోనే రావాలి అని చెప్పేసి అనేది మనం ఇది యూజ్ చేస్తాం, డబుల్ డివిజన్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే మాడ్యులర్ ఆర్ రిమైండర్. ఓకే, మాడ్యులర్ ఆర్ రిమైండర్. సో దీనికి ఏం ఆపరేటర్ ఉంటారంటే పర్సెంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రిమైండర్ ఏమొస్తుంది, 5 divided by 2 కి రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అది మాడ్యులర్ ఆర్ రిమైండర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ కి ఏమి ఇస్తామంటే డబుల్ ఆస్టెక్ ఇస్తాము. సో ఇది 25 is exponential. ఓకే, సో ఇవి సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా సింపుల్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, ఓకే, ఫ్లోర్ డివిజన్ ఉంది, మాడ్యులర్ ఉంది, అండ్ ఎక్స్పోనెన్షియల్ ఉందండి. సో ఇక్కడ వరకు ఏం డౌట్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళండి, లేదని అంటే ఈ వీడియోని ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, లాస్ట్ మోస్ట్ థింగ్ ఈ ఆపరేషన్స్ లో మీకు ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలి, అదే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఓకే, దాన్ని PEDEMS, ఓకే, పెడ్మాస్ అని చెప్పేసి అంటారు. సో ఇది ఎలా క్యాలిక్యులేషన్ అవుతుంది అనేది ఆర్డర్ అనమాట. అంటే క్యాలిక్యులేషన్స్ అనేది ఏ ఆర్డర్ లో ఉంటుంది అని చెప్పేసి ఇది మనకి సూచిస్తుంది. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, పెడ్మాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే అర్థమవుతుంది. నేను 5 into 6 ఇస్తాను, 5 6 30.
-7 +8, ఓకే, డివైడెడ్ బై 4. ఇంకేనా మిస్ అన్నావా? సబ్ట్రాక్షన్, అడిషన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. సో దీంట్లో ఆన్సర్ ఏమొస్తుంది? 25. సో ఇది ఒక ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఒక ఆర్డర్ ని ఫాలో అవుతుంది. లాస్ట్ సబ్ట్రాక్షన్, దానికంటే ముందు అడిషన్, దానికంటే ముందు మల్టిప్లికేషన్, దాంట్లో డివిజన్, ఎక్స్పోనెన్షియల్. సో ఇట్లా మనకి ఈ ఆర్డర్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రెసిడెన్స్ ఒక ఆర్డర్ అనేది ఎక్స్పోనెన్షియల్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ అది ఏం లేదు ఇందులో, మనకి ఓన్లీ జస్ట్ డివిజన్ ఉంది. ఫస్ట్ డివిజన్ చేసుకుంటుంది, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేసుకుంటుంది, దాని తర్వాత అడిషన్ చేస్తుంది, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తుంది. సో దాంతోనే వచ్చిన ఆన్సర్ ఇది. మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి దీన్ని, ఇది ఈజీగా అర్థమవుతుంది. అంత టైం నేను ఇందులో స్పెండ్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం ఫ్రీగా మనం ఇది ప్రొవైడ్ చేస్తాము ఈ క్లాసెస్ అన్నీ కూడా. అండ్ అంత డీటెయిల్గా మనం చెప్పము, అంటే మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాల్సిందే. అండ్ నాకు తెలిసి నేను ఇప్పుడు కంప్లీట్గా మీకు డీటెయిల్గానే చెప్తున్నా, బట్ ఇంకా మీరు మీ తరపు నుంచి కూడా కొంచెం ఎక్స్ప్లోరేషన్ అనేది కావాలి. సో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే మీకు రైట్ అంటే మీకు ఖచ్చితంగా అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది ఇప్పటి వరకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. లైక్ మనం వేరియబుల్స్ చూసాము, డేటా టైప్స్ అని చూసాము, అర్థమెటిక్ ఆపరేషన్స్ చూసాము. ఓకే, నెక్స్ట్ మనము స్ట్రింగ్ ఆపరేషన్స్, ఓకే, అండ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్, అట్లానే మనము ఇంకా స్ట్రింగ్ సంబంధించిన మ్యానిపులేషన్స్ కొంచెం ఎక్కువనే ఉంటుంది టాపిక్. దాని తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్, ఓకే, ఇఫ్ స్టేట్మెంట్, రిలేషన్ ఆపరేషన్స్, డెసిషన్ మేకింగ్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్. సో ఇట్లాంటి అన్ని కూడా చూద్దాం. లూప్స్, డిక్షనరీస్, ఇటరేట్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతాయి. ఓకే, సో ఈ వీడియోని మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ వీడియోని చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డేటా సైన్స్ కొత్త ఉంటున్నారు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంత సింపుల్ ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళని డేటా సైన్స్లోకి రమ్మనండి. డేటా సైన్స్ కానీ అనాలిటిక్స్ కానీ ఏదైనా కూడా. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్స్ చేయగలను అని అనుకుంటే వాళ్ళు ఇందులోకి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.